రేపు ఎగ్జామ్ ఉంది, మీకు గుర్తుందా? రేపా? నెక్స్ట్ వీక్ కాదా? రేపే రా, 10 గంటలకి ఫైనల్ ఎగ్జామ్ రా. రేపు 10 గంటలకి. సర్లే రాసేద్దాం, ముందు నన్ను గేమ్ ఆడుకొని. అరే మరి నీ సంగతి ఏంట్రా? నాకేంట్రా, పెద్ద జ్ఞానవంతుణ్ణి, నేను ఎట్లాగని రాసేయగలను. మరి నీ సంగతి ఏంట్రా? నేనా? అబ్బో నా అరేంజ్మెంట్స్ వేర్లే. బో దొంగవలా ఉన్నావు కదా నువ్వు. నువ్వేంట్రా ఎప్పుడు చూసినా గేమ్ ఆడుతూ ఉంటావు? రే ఎగ్జామ్ ఏముందిరా, రేపైనా చదివి రాసేయచ్చు. ముందు నన్ను పబ్జీ ఆడిని. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. సరే మన జోసఫ్ గడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూసి వద్దాం రా. పదండ్రా, జోసఫ్ కూడా ఏం చేస్తాం చూద్దాం. ఏ జోసఫ్, హాయ్ రా. హైరా జోసఫ్. హాయ్ రా. ఏంట్రా ప్రిపరేషన్ ఎలా ఉందిరా? ప్రిపరేషనా? అంతా బాగానుందిరా. నా అరేంజ్మెంట్స్ వేరు, నేను ఎవరినైనా సులభంగా మోసపుచ్చగలను. మా ప్రిపరేషన్ సంగతి పక్కన పెట్టి కానీ నువ్వేంట్రా ఇప్పుడు చదువుతున్నావు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, మరి చదవకపోతే ఎట్లా? అవును, ఆ బుక్స్ ఓకే, ఆ పెన్ను ఓకే, ల్యాప్టాప్ ఓకే, మరి ఆ పక్కన బైబిల్ ఎందుకురా మళ్ళీ? బైబిలా? నేను నా స్టడీలో బైబిల్ పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉందిరా. నా స్టడీలో ఎప్పుడు బైబిల్ ఎందుకు పెడతా అంటే, దేవుడు బైబిల్లో ఒక వచనం రాశాడు, మీకు చూపిస్తా. ఇట్రండి. దేవుడు అంటున్నాడు, వాక్యం అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవరా. కాబట్టి మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంట్రా? దేవుడు ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. అంటే నేను రోజు బైబిల్ని ధ్యానిస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, దేవుని సేవ చేస్తాను, పరిచయం చేస్తాను. ఇవన్నీ నేను చేసినప్పుడు దేవుడు నాకు ఇవన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వడం అంటే నాకు జాబ్ వస్తుంది, అంటే ఏంటి, డబ్బులు వస్తుంది, నా ఫ్యామిలీ బాగుంటుంది, నాకు పేరు వస్తుంది. ఇవన్నీ దేవుడు నాకు ఇస్తాడు రా. అందుకే నేను రోజు నా బైబిల్ని నా స్టడీలో పెట్టుకుంటా. నేను ఎప్పుడు బుక్సే కాదు, నేను బైబిల్ కూడా ఎక్కువ ధ్యానిస్తాను. అరే మీరేంట్రా ఏదో చెప్తున్నాడు, ఒకసారి వినండిరా. అరే వెళ్దాం పదండ్రా, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. నైట్ అయిపోయింది, పదండ్రా బాబు. సరే వెళ్తున్నాం రా మేము. సరేరా, గుడ్ నైట్ రా, బాయ్ రా. ఏసయ్యా స్తోత్రం 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 ప్రభా, ఇవాళ చదువుకోవడానికి మెచ్చిన కృపను బట్టి లొక్కించిన స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా రేపు పొద్దున్న ఎగ్జామ్లో నేను ఉత్తీర్ణ అవ్వడానికి విజయంతో నేను రాయడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. రేపు ఎగ్జామ్లో మీరు నాకు విజయం ఇచ్చేస్తున్నందుకు మీకు లెక్కించిన స్థుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్లిప్స్ పెట్టుకున్నాను, జాగ్రత్తగా పెట్టుకున్నాను అంటావా? సరే ఏసయ్యా, స్లిప్స్ పెట్టుకున్నాను ప్రభా. అందరు దాంట్లో కాపీ చేసేటట్టు చూడండి ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. యా ప్లీజ్ ఏసయ్యా, ఆమేన్. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఎవరైనా చూసి రాయాలి, వారికి మూడిందే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. తొందరగా తీసుకోండి. ఈయనేంట్రా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు? Your wardrobe refreshes with trending styles faster than I can refresh my feed. But kaise? ఎవరైనా చూసి రాయాలి, డిబార్ చేసేస్తా. రే జాగ్రత్తగా రాయండిరా. స్లిప్ ఎక్కడుందో. రే కాపీ జాగ్రత్తగా రాయి. ఓకే, టైం అప్. చేయండి, ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేయండి. ఇచ్చేయండి, వద్దు.
సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క క్వశ్చన్ రాసి చేస్తాను సార్. వద్దు, ఇచ్చేయి. బా అరే ఎందుకైనా భయపడతావు? నేను ఉన్నాగా, నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ చూసుకుంటాగా, ఎందుకు భయపడతావు? ఇన్ఫ్లుయెన్సా? సరే ఏదో ఒకటి చేద్దాంలే. అరే ఎగ్జామ్ అయిపోయింది, పదండ్రా గేమ్ ఆడదాం వెళ్ళి. 6 months later. ఇంటర్వ్యూకి వచ్చారుగా, వాళ్ళ బిల్లు ఒకసారి. సార్ మే కమిన్ సార్? యా కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా ఇవి బీటెక్ సర్టిఫికేట్స్ సార్, జాబ్ డాక్యుమెంట్స్. ఓకే, మీకు బీటెక్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 97% సార్. 97? ఎస్ సార్. వావ్, నైస్. ఓకే, యూ కెన్ ప్లీజ్ గో, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? యా కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యూర్ సీట్. మీకు బీటెక్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 97% సార్. మీకు కూడా 97%? ఎస్ సార్. ఓకే, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షాల్ గెట్ ఇన్? యా కమిన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీకు బీటెక్లో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 97% సార్. మీకు కూడా 97? ఎస్ సార్. ఏంటి? సరే వెయిట్ చేయండి, మేము పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మే ఐ గెట్ ఇన్? యా కమిన్. సార్ ఇవి నా సర్టిఫికేట్స్ కొన్ని మిస్ అయినాయి సార్, నా దగ్గర ఈ రెజ్యూమ్ మాత్రమే ఉంది సార్. రెజ్యూమ్ ఒకటే ఉందా? కొంచెం ప్లీజ్ కన్సిడర్ సార్. ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్ళి ఆ ముగ్గురిని ఒకసారి రమ్మను. సార్ మీ ముగ్గురిని క్యాబిన్లోకి రమ్మంటున్నారు. చెప్పండి సార్. ఓకే, మీ ముగ్గురిని సెలెక్ట్ చేసాం. మీ ముగ్గురికి 2 నెలలు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి, అటెండ్ అవ్వండి, తర్వాత మీకు జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం చేసిన పని అయిందిరా. కంగ్రాట్స్ సార్. నా వల్ల ఎంత థ్యాంక్ అయింది. యూ. మనం పార్టీ చేసుకుందాం పదండి. హలో జోసెఫ్, ఎక్కడున్నావు? హలో నాన్నగారు, ఇప్పుడే ఇంటర్వ్యూ నుండి వస్తున్నాను నాన్నగారు. నీతో మాట్లాడాలి, కొంచెం ఇంటికి రా. సరే నాన్నగారు, వస్తున్నాను నాన్నగారు. నాన్నగారు చెప్పండి నాన్నగారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి? నాన్నగారు అవి సర్టిఫికేట్ లేవుగానే ఉన్నారు, మేబీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు నాన్నగారు. నేను సర్టిఫికేట్స్ ఏంట్రా? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, పరిచర్య అంటావు, దేవుని సన్నిధిలో పని అంటావు. దేవుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎత్తకమన్నాడు నాన్నగారు, ఆయనే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? మీ ఫ్రెండ్స్ ఏమో చర్చికి వెళ్ళరు, వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి, నీకేమో ఉద్యోగం రాలేదు. మన ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు. ఎప్పుడు వస్తుందిరా నీకు ఉద్యోగం? యెహోవా ఈరే నాన్నగారు, ఆయన చూసుకుంటారు. నువ్వు మారవరా? రే మనకు జాబ్ వచ్చిందిరా. ఆడు చూసావా? ఎప్పుడు ఇక రాడు చూసా, ఎప్పుడు ప్రార్థన అంటాడు, వాక్యం అంటాడు. ఇసుకొచ్చేస్తున్నారా బాబు వాడు చూస్తుంటే. మాలో చిల్ అవ్వాలిరా ఎప్పుడు. లైఫ్ అని ఒకసారి వచ్చింది, ఎంజాయ్ చేయాలరా లైఫ్. ఆడుకోవాలిరా. చూడు నేను చూడు స్లిప్స్ పెట్టి నేను చక్క మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నా. ఇప్పుడు గేమ్ ఆడుకున్నాడు. ఎప్పుడు చదువు అంటావు, వింటారు ప్రార్థన అంటావు, పరిచర్య అంటావు. మేము అంతా నిజాయితీగా ఉన్నాం, నీకు అయినా జాబ్ రాలేదు, మాకు వచ్చింది చూసావా? అది మా పవర్ అంటే. వీడు ఎలా అయినా సరే మనలాగా రాలేలా. అది
వాళ్ళ ముగ్గురిని ఒకసారి నా దగ్గర రమ్మను. ఓకే సార్. సార్ మిమ్మల్ని క్యాబిన్లోకి రమ్మంటున్నారు. ఎస్, కమిన్. సార్ చెప్పండి సార్, ఏమైంది? ఇప్పుడే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది, తెలుసా మీకు? వీటి ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మీరు ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి మోసం చేయాలనుకున్నారు. కాదు సార్, అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ సార్. ఒరిజినల్లా? అవును సార్. ముగ్గురికి 97% ఎలా వస్తుందా ఒరిజినల్ అయితే? రే మనం బాగా అంటే నన్ను మోసం చేద్దాం అనుకున్నారా? సార్ అట్టంటే ఏది లేదు సార్. అలాంటి ఏం లేదు సార్. నాకు ఇలాంటి మీలాంటి మోసపరులు వద్దు. నాకు యు ఆర్ ఫైర్. ఏంట్రా ఏంట్రా అరే మనం అన్నీ కరెక్ట్గానే చేసాం అనుకున్నాం కదరా. गाइस इस टाइम मैं मैकडॉनल्ड्स में हूँ और मुझे ये चीज एंड कॉर्न बर्गर रेस्टोरेंट के अंदर 147 रुपीज का पड़ा है. आओ देख. ఒక్క ఫైల్స్ దగ్గర పాడైపోయిందిరా లైఫ్. వాడే బెటర్ అనుకుంటారా. అవును, యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నా సరే, చదువుకుంటా ఉండేవాడు, కష్టపడ్డాడు రా. దేవుడు సహాయం చేస్తాడని చెప్పాడు కదా, నిజమే అనుకుంటా. మనమే గొప్ప అనుకున్నాం కానీ ఆడు ఇప్పుడు గొప్ప అయ్యాడు రా. సరే మనం కూడా ప్రార్థన చేసుకుందాం రా, మారుదాం. ఏసయ్యా ఇదిగోండి ప్రభు, జాబ్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వలేదు ఏసయ్యా, అయినా దాని వెనక నీ చిత్తం ఏదో ఉందని నేను నమ్ముచున్నానయ్యా. అయ్యా నీలో నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నీ కార్యం సిద్ధింపజేయండి అయ్యా. అయ్యా మా కుటుంబ పరిస్థితులు ఏం బాగోలేదు ఏసయ్యా, మీ సహాయం దయచేయండి. మీపై విశ్వాసం ఉంచి నేను నడుస్తున్నానయ్యా, నాకంటూ ఏ నిరీక్షణ ఆధారము లేదేసయ్యా. ప్రభు మీరే సహాయం దయచేయండి. నాన్నగారు చాలా బాధపడుతున్నారయ్యా, అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదయ్యా. అయ్యా జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదయ్యా. ఇన్నాటిలో కూడా నేను నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి ఏసయ్యా, సహాయం దయచేయండి ప్రభా. ఇదిగోండి ప్రభా, నేను మీకు సమర్పించుకుంటున్నానయ్యా. అయ్యా నాకు జాబ్ వచ్చేలా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా యథార్థవంతుల్ని మీరు పైకి లేవనెత్తుతానన్నారు ఏసయ్యా, మీరే సహాయం దయచేయండి. మీ కృప లేనిది మేము బతకలేమయ్యా, మీ కృప చూపించండి ఏసయ్యా, సహాయం దయచేయండి. హలో జోసఫ్. హలో సార్, చెప్పండి సార్. ఒకసారి నా కంపెనీకి రావా, నీతో మాట్లాడాలి. ఓకే సార్ వస్తున్నా. ఏసయ్య కార్యం చేయండి ఏసయ్య. సార్ మే కమిన్ సార్? యా కమింగ్ జోసఫ్. సార్ జోసఫ్, నీ ముందు వచ్చిన ముగ్గురు వాళ్ళు నన్ను మోసం చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి నా కంపెనీని బ్యాడ్ రెప్యుటేషన్ చేయాలని అనుకున్నారు. కానీ నీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా నువ్వు నిజాయితీగా నీ రెజ్యూమ్ నాకు ఇచ్చావు. సో నేను నీకు ఏమిస్తున్నానంటే వాళ్ళ ముగ్గురు కన్నా నీకు హై ప్యాకేజ్ ఇచ్చి నీకు మంచి జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏసయ్య నీపై విశ్వాసం ఉంచినందుకు, నాకు ఈ గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఈ యొక్క స్కిట్ ద్వారా యోసేపు యొక్క జీవితం మనం చూడటం జరిగింది. మొదటిగా తన యథార్థతను అందరూ దూషించి ఉన్నారు, హేళన చేసి ఉన్నారు. అయితే తన తోటి స్నేహితులందరూ చీటింగ్ చేసి పాస్ అయినప్పుడు, జాబ్ చేసినప్పుడు తన ఇంట్లో కూడా తన వ్యతిరేకతను ఎదురు చూసి ఉన్నాడు. అయితే దేవుడు యోసేపును తగిన సమయంలో హెచ్చించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. అలాగే మనం యథార్థతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనకు కూడా దేవుడు తగిన సమయంలో మనకు ఆశీర్వదించగలిగిన దేవుడై ఉన్నాడు, మనల్ని హెచ్చించగలిగిన దేవుడై ఉన్నాడు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక.